వృద్ధుల కష్టాలు తీరవు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టించినటువంటి పాపం వెంటాడుతూ ఉంది. ఈ పాపం ఎవరిదన్నది జనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే తాజాగా పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. మే 1వ తేదీని బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి దగ్గర పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసిందని, వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించి సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిపేశారని, దీంతో ఏప్రిల్లో పింఛన్ కోసం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు కాబట్టి అధికార పార్టీ వృద్ధులు మండుటెండలో మంచాల మీద ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించిందని, దీంతో వ్యవహారం మీద విపక్షాలు తీవ్రంగా స్పందించడం, ఈ నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం. ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు, వృద్ధులు ఏం చేయాలి మరి? బ్యాంక్ ఏమైనా ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తుందా? మళ్ళీ తను వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి కదా. సచివాలయాల దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపడం, అంతే ఇక్కడ జరిగేది. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిందేగా. బ్యాంక్ దగ్గర ఇంకా సచివాలయం దగ్గర అయితే అదే పని మీద కూర్చుని డబ్బులు ఇస్తూ ఉన్నారు. అదే బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ రెగ్యులర్ యాక్టివిటీ చూసుకుని వీళ్ళకి ఇవ్వాలి. ఇన్ని వేల మంది బ్యాంకుల దగ్గర సాధ్యమవుతుందా? డ్వాక్రా వాళ్ళే గిలగల్లాడుతుంటారు అక్కడ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పొద్దు నుండి రాత్రి దాకా. బోల్డ్ అంత టైం తినేస్తుంది అక్కడ. ఇప్పుడు అదేదో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఇప్పుడు పొయ్యిలో నుంచి బాయిలర్లో పడినటువంటి పరిస్థితి సృష్టించారు. నిజంగా ఎంత నీచంగా ఆంధ్రప్రదేశ్ మీడియా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేస్తుంటే ఆ ట్రాప్లో పడి కొట్టుకు చస్తున్నటువంటి అధికారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అసమర్థ ప్రభుత్వాలు, అసమర్థ అధికార యంత్రాంగాలు, ఎన్నికల అధికారులు అని చెప్పాలి ఇదంతా.